నమస్కారం. స్వయం ఉపాధితో తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో ఆయన నివాసం వద్ద మంగళవారం నియోజకవర్గానికి చెందిన 400 మంది ఆటో డ్రైవర్లు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఒక డ్రైవర్ కొడుకునేనని, తనకు మోటార్ ఫీల్డ్లో ఉన్న కష్టాలు తెలుసని పేర్కొన్నారు. అధికారంలోకి రాబోయేది కూటమేనని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను తోడుగా ఉంటానన్నారు. ప్రతి వ్యక్తి కష్టపడలేడు కాబట్టి నా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఆ రోజు దాదాపు 80 లక్షలు 90 లక్షల రూపాయలతో అన్ని ప్యాక్ చేసి నెలకు సరిపడిన సామాన్లు మా ఇంటికి అంటే మీరు ఓటేస్తారా? ఆ రోజు నేను బతుకుతానని నాకు తెలియదు. బతకని దాని గురించి ఎలక్షన్ రాజకీయం ఏంటి? మనుషులు శవ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రాజకీయం గురించి చేయాల. సాటి మనిషి సాగం చూసాం, సాటి మనిషి కష్టం చూసాం. ఎవరైతే వీధి నడుపుతుంది బెగ్గర్స్ అందరికి కూడా జనసైనికులు వెళ్ళి పొట్లాలు ఇచ్చి మీరు కావాలంటే నేను చెప్తున్నది ఎంక్వైరీ చేయండి. నా కోసమా? నేనే బతుకుతానని తెలియనప్పుడు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు అది కూడా ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఎర్ర నారాయణ స్వామి విగ్రహాన్ని ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఉండి నియోజకవర్గం ఉప్పులూరు గ్రామంలో మంగళవారం ఆవిష్కరించారు. ఉండి ఎమ్మెల్యే మంతిర రామరాజు, తణుకు సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో ఎర్ర నారాయణ స్వామి అంత రాజనీతి కలిగిన వారిని చూడలేదని అన్నారు. ఎన్నో పదవులను అలంకరించినా ఆయన జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలను మరువలేనివని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, హింసకు తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సెల్ను కలెక్టర్ ఎస్పీ పి జగదీష్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాధవీలత మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 25 వరకు ఆయా కార్యాలయాలలో పని రోజులలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని అన్నారు. జిల్లాలో 16,16,918 మంది ఓటర్లకు గాను 1,577 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో, రిటర్నింగ్ ఆఫీసర్స్ 18వ తారీఖు ఉదయం వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. పార్లమెంటుకు సంబంధించి కలెక్టర్ చేంబర్లో, కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో, ఆర్ఓ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోల్లో గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. గోపాలపురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న నిడదవోలు శాసనసభ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు, రాజమహేంద్రవరం లోక్సభ బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరులకు మద్దతుగా మంగళవారం పెరవెల మండలం కడింపాడు, మల్లేశ్వరం, అన్నవారపాడు, పిట్టల వేమారం గ్రామాల్లో ఈ పార్టీల కార్యకర్తలు విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు.
ఈ మేరకు అసెంబ్లీకి గాజు గ్లాసు గుర్తు, లోక్సభకు కమలం గుర్తులకు ఓట్లు వేసి చట్టసభలకు పంపాలని కోరుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిని సాధించాలంటే ఎన్డీఏ కూటమిని అగ్రస్థానంలో నిలపాలని కోరారు. జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా? జగన్మోహన్ రెడ్డి నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త భాగవల్లి ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతరాజు రవివర్మ, తెలుగుదేశం సోషల్ మీడియా నియోజకవర్గ ఉపాధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పిప్పర రవి, నాయకులు కోటిపల్లి మురళీకృష్ణ, వర్రే పెద్దబ్బులు, పడాల రామస్వాములు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని ఎన్డీఏ కూటమి నుండి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మాథుర్ కార్యకర్తలకు సూచించారు. అంబాజీపేట మండలం ఒక్కలంకలో సుమారు 100 మంది టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమ పాలన జరుగుతుందని చెప్పారు. హరీష్ గారు, నామన రాంబాబు గారు పండుగ వేయవలసిందిగా కోరుతున్నాను. పితాని పరమేశ్వరరావు గారు, తంగేటి నాగరాజు గారు. రేపన్నాడు ఈ విషయాలని గ్రామంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. రేపన్నాడు ఈ సంక్షేమం ఖచ్చితంగా రేపు 6 నెలల్లో, అధికారం వచ్చిన 6 నెలల్లోనే మేము అమలు చేసి ఇస్తామని కూడా మీరు ప్రతి ఇంటికి ధైర్యంగా తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకోవడం కూడా జరుగుతుంది. మీ అందరికీ ఒకే మాట తెలియజేసుకున్నా, రేపన్నాడు మీరు ఇక్కడ చేయాల్సింది ఈ సంక్షేమంతో పాటు, అభివృద్ధితో పాటు మీరు ప్రజలందరికీ రేపు రాబోయే ఎన్నికల్లోని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారిని గాజు గ్లాస్ కి గుర్తుకి, అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను సైకిల్ గుర్తుకి 2 ఓట్లు కూడా ఇచ్చే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గం నుండి కూటమి, జనసేన అభ్యర్థి గిడ్డ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఈ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా జగన్నాథం, నాయకులు వాసంశెట్టి చిన్నబాబు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల పవన్ కుమార్లు పాల్గొన్నారు. రావులపాలెం మండలం పరగట్లపల్లి గ్రామ శివారులోని కొబ్బరి తోటలో నిర్వహిస్తున్న కోడి పందాల శిబిరంపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారంతో రావులపాలెం టౌన్ సీఏ ఆంజనేయుల ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పందాల్లో పాల్గొన్న 40 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,28,400 రూపాయల నగదు, 15 మోటార్ సైకిళ్లు, 3 కార్లు, 13 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామని సీఏ తెలిపారు. మా సిబ్బంది ఎస్ఐ అయిన రాజేష్ మరియు మా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో రావులపాలెం మండలం పొరగట్లపల్లి గ్రామ శివారు కొబ్బరి తోట దగ్గరలో కోడి పందాలు నిర్వహించుతున్నారనే సమాచారం మీదకు వెళ్ళి దాడి చేశాము. ఈ దాడిలో 44 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 1,28,400 రూపాయలు నగదు మరియు 15 మోటార్ సైకిళ్ళు, 3 కార్లు, 13 కోడి పుంజులు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా గడించిన 17 రోజుల కాలానికి గాను 1,61,39,054 రూపాయలు భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో భక్తులు కానుకల రూపేణా 229 గ్రాముల బంగారం, 4 కేజీల 465 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మే 11వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రత్నప్రసాద్ మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ జాతీయ లోక్ అదాలత్ జరగనున్నట్లు చెప్పారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి యోగ్యమైన అన్ని కేసులు పరిష్కరించబడతాయన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ 4 నేషనల్ లోకాలు జరగబోతూ ఉన్నవి. అందులో మొదటిది పోయిన నెల జరిగినప్పుడు ఈ 2వ నేషనల్ లోకాలతో మనకి మే 11వ తారీఖు జరగబోతూ ఉంది. మరి దానికి సంబంధించి కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా మీరు 11వ తారీఖున రాజీ చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతసారి లోకాలతో మనకి మొత్తం 1760 కేసులు రాజీ పడ్డట్టు కనపడతా ఉంది. వాటిలో ప్రత్యేకంగా యాక్సిడెంట్ కేసులు అయితే 124 కేసులు అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా పిఎల్సీలు 211, సివిల్ కేసులు 195 మరి ఎక్కువగా మన జిల్లాలో నుంచి అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరికైనా డౌట్ వస్తే ఒకవేళ మా కేసు రాజీ పడదగ్గదా కాదా అని డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. మీ కేసు రాజీ పడదగ్గదో కాదో కూడా మేము ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ జెంటిల్మెన్ కేసు అయితే కనుక మీకు ఒక ఉచితంగా న్యాయవాది నుంచి దానికి సంబంధించి వాటి వివరాలు చేసుకోవడానికి ఎలాగ మార్గమో కూడా చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి ఓట్లేయాలి. భీమవరం సిద్ధం సభలో పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నిర్వాహకులు. తణుకులో ఇంటింటా పర్యటించి తెలుగుదేశం బీజేపీలను గెలిపించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి సత్యమణి కృష్ణ తులసి. నాటకరంగ దినోత్సవాన్ని తణుకులో నిర్వహించి కళాకారులను సన్మానించిన అభిమానులు. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తా హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొల్శెట్టి. ఉప్పులూరులో మాజీ మంత్రి ఎర్రా నారాయణస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. తనకు మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడిలో. తూర్పుగోదావరి జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ మాధవీలత. పెరవలి మండలంలో ఎన్నికలను ప్రచారం చేసిన జనసేన అభ్యర్థి కందుల. అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అంబాజీపేట మండలం వక్కలంకలో తెలుగుదేశంలో చేరిన గ్రామస్తులు అభినందించిన అమలాపురం లోక్సభ అభ్యర్థి హరీష్ మాధుర్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ఆదాయం 1,61,00,000 రూపాయలు వెల్లడించిన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.